హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి మత్స్యావతారం అనే మరో కథని వినేద్దామండి. బుజ్జాయిలు దశావతారాల గురించి మీరెప్పుడైనా విన్నారా? భగవంతుడు చెడ్డవాళ్ళని శిక్షించడానికి, మంచి వాళ్ళని కాపాడటానికి, అంతరించిపోతున్న ధర్మాన్ని స్థాపించడానికి భూమి మీద అవతరిస్తాడు. సముద్రంలో నీటి బిందువులను ఎలా లెక్కించలేమో శ్రీమన్నారాయణుడి అవతారాలను కూడా లెక్కించలేము. ఆ స్వామి అవతారాలు అనేక విధాలుగా ఉంటాయి. అయితే వాటిలో ఒక 10 అవతారాల గురించి మన పెద్దలు ఎక్కువగా స్మరించుకుంటూ మనకి బోధిస్తూ ఉంటారు. యుగాలు 4. కృతయుగం మొదటిది. ఈ యుగం 17,28,000 సంవత్సరాల కాలం. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇంకా కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి. 4 యుగాలను కలిపి మహాయుగం అంటారు. 1000 మహాయుగాలైతే ఒక కల్పం. కల్పాంతంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడం ఆపి యోగ నిద్రలో మునిగిపోతాడు. అప్పుడు మహాజలప్రళయం వస్తుంది. ఒకానొకప్పుడు ఇలాగే మహాజలప్రళయం సంభవించింది. అప్పుడు బ్రహ్మ 4 ముఖాల నుండి 4 వేదాలు వెలువడ్డాయి. ఒక రాక్షసుడు ఆ వేదాలను అపహరించాడు. ఆ రాక్షసుణ్ణి సోమకాసురుడని అంటారు. వేదాలను తిరిగి తీసుకురావడానికై శ్రీమన్నారాయణుడు చేప అవతారం దాల్చాడు. అదే మత్స్యావతారం. సత్యవ్రతుడనే రాజర్షి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తున్నాడు. ఒకనాడతడు కృతమాలా తీర్థంలో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు. అప్పుడతని దోసిట్లో ఒక చిన్న చేపపిల్ల ఎగిరి వచ్చింది. రాజర్షి, ఈ నీళ్లలోని పెద్ద పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. వాటికి భయపడి నీ దోసిట్లోకి వచ్చాను, నన్ను కాపాడు అంది దీనంగా. సత్యవ్రతుడు దానిమీద జాలితో ఆ చేపపిల్లను తన కమండలంలో వేసుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. తెల్లవారేసరికి చేపపిల్ల పెరిగి పెద్దదైంది. రాజా, ఈ కమండలం నాకు సరిపోవడం లేదు, నాకు వేరే స్థలం చూపించు అని కోరింది చేపపిల్ల. రాజర్షి దాన్ని ఒక పెద్ద రాగి కాగులో వేశాడు. కొంతసేపట్లో అది కాగు కన్నా పెద్దదైంది. సత్యవ్రతుడు ఆ చేపను కొలనులో విడిచిపెట్టాడు. అది బ్రహ్మాండంగా పెరిగిపోయి కొలను కన్నా పెద్దదయింది. అప్పుడు ఆ చేపను సముద్రంలో వదిలి వేయాలనుకున్నాడు సత్యవ్రతుడు. సముద్రంలో పెద్ద పెద్ద మొసళ్ళు, భయంకరమైన జలజంతువులు ఉంటాయి. అవి నన్ను పట్టి మింగేస్తాయి. కాబట్టి నాకు వేరే చోటు చూపించు అందా మాయా చేప. సత్యవ్రతుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అది మామూలు చేప కాదని అర్థమైపోయింది ఆయనకి. కొద్ది రోజుల్లోనే అమితంగా పెరిగిపోయిన ఆ చేప భగవంతుడేననిపించింది. నిజరూపం చూపించి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు సత్యవ్రతుడు. సత్యవ్రత, 7 రోజుల్లో జలప్రలయం రాబోతుంది. ముల్లోకాలు నీటిలో మునిగిపోతాయి. అప్పుడు నా సంకల్పం ప్రకారం ఓ పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. భూమి మీద సమస్త సృష్టికి అవసరమయ్యే రకరకాల విత్తనాలను, ఔషధాలను సమకూర్చుకొని సప్తర్షులతో పాటు నువ్వా నావ ఎక్కు. ఆ నావ పెనుగాలికి కొట్టుకుపోకుండా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా తోకకు కట్టు. బ్రహ్మదేవుడు యోగ నిద్ర నుండి మేలుకునే వరకు నేను నావను ఈడుస్తూ నీళ్లలో సంచరిస్తాను. అప్పుడు నా మహిమలన్నీ నువ్వు కల్లారా చూస్తావు అని చెప్పాడు చేపరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. స్వామిని అనేక విధాలుగా స్తోత్రం చేసి స్వామి చెప్పినట్లే చేశాడు సత్యవ్రతుడు. ఆనాటి నుండి సరిగ్గా 7వ రోజు జలప్రలయం వచ్చింది. ప్రచండమైన గాలి వీచింది. సప్తర్షులతో పాటు సత్యవ్రతుడున్న నావను ఈడుస్తూ ఆ మహాజలంలో చిత్ర విచిత్రంగా సంచరించాడు మత్స్యరూపంలో ఉన్న భగవంతుడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూచి సత్యవ్రతుడు, సప్తర్షులు మత్స్యావతారమూర్తిని వేద మంత్రాలతో స్తుతించి భక్తితో పూజించారు. వారిని అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆత్మతత్వ రహస్యంతో కూడిన పురాణ సంహితను బోధించాడు. అదే మత్స్యపురాణం అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి పొందింది. వేదాలను అపహరించిన సోమకాసురుడు నీటిలో దాగి ఉన్నాడు. మత్స్యరూపంలోని నారాయణుడు ఆ రాక్షసుణ్ణి తరిమి వధించాడు. వేదాలను తెచ్చి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ మళ్లీ సృష్టి చేయడం ప్రారంభించాడు. శ్రీమన్నారాయణుని వలన జ్ఞానం, విజ్ఞానం సంపాదించిన సత్యవ్రతుడు 7వ మన్వంతరంలో వివస్వంతుడనే అతనికి శ్రాద్ధదేవుడనే పేరుతో పుత్రుడిగా జన్మించాడు. శ్రీహరి ఆదేశానుసారం ఆయనే వైవస్వత మనువు అయ్యాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.